శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇద్దరు కూడా నీలిమేఘ శ్యాములే. అయితే వీరి ఇద్దరిలో ఎవరు అందమైన స్వరూపం కలిగిన వారు? నిజానికి ఈ ప్రశ్న చాలా క్లిష్టమైనది, ఇష్టమైనది. లీలాసుకుణ్ణి గనక ప్రశ్నించామనుకోండి ఇదే ప్రశ్న, రామా నువ్వు అందగాడివే, రాముడు కనబడ్డట. రామా నువ్వు అందగాడివే, కొద్దిసేపు నీ రామరూపాన్ని వదిలిపెట్టి కృష్ణ రూపంతో కనపడవయ్యా, నాకు అందులోనూ బాలకృష్ణ రూపంతో కనిపించవయ్యా అన్నట్టు. మరి ఉన్నది ఒకటే అన్న విషయం మనం చెప్పనక్కర్లా, లీలాసుకుడు అంతటి గొప్పవాడికి తెలుసు. అతనికి ఆ మనస్సు బాలకృష్ణుడి మీద లగ్నం అయిపోయింది. ఇక్కడ బాలకృష్ణుడినే చూడాలనుకుంటుంది. అట్లా ఒక్కొక్కరు, త్యాగరాజ స్వామిని అడిగామనుకోండి, కృష్ణుడి కంటే కూడా నాకు రాముడు చాలా ఇష్టం, నాకు రాముడు ఎదుట కనపడాలి అంటాడు. ఇలాగా ఒక్కొక్కరి మనస్సు ఒక్కొక్కరి మీద లగ్నం అవుతూ ఉంటుంది, ఉన్నది ఒక్కటైనా. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, వీళ్ళిద్దరిలో అందగాళ్ళు ఎవరు? ముగ్ధ మోహన స్వరూపం కలిగినటువంటి వాళ్ళు ఎవరు? రాముడా, కృష్ణుడా? అంటే ఇద్దరిలోకి చెప్పవలసి వస్తే రాముడే అందగాడు. ఎందుకని? పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులు కూడా మోహించేటువంటి రూపం కలిగినటువంటి వాడట శ్రీరామచంద్రమూర్తి. శ్రీకృష్ణుడికి జగన్మోహనాకార అన్నారు తప్పించి స్త్రీలు మోహించడం కాదు, పురుషులు కూడా ఈయన అందాన్ని చూసి అబ్బా ఏం అందగాడరా అని అనుకుంటారట. అటువంటి విశిష్టత రాముడి దగ్గరే ఉంది కాబట్టి ఇద్దరిలో రాముడు అందగాడు. ఇంకొకటి చెప్పబోయా, ఒకటి కాదు, శరభంగ మహర్షి అని గొప్ప మహర్షి ఉన్నాడు. ఆయన పేరు చూడండి, శరభంగ. మన్మథుడి శరాల్ని భంగం చేశాడట. మన్మథుడు ప్రతి వాళ్ళ మీద పని లేకుండా బాణాలు వేస్తుంటాడు కోరికలు తెప్పించడం కోసం. అటువంటి మన్మథుడినే ఇద్దరు ఉన్నారు, శివుడు, శరభంగ మహర్షి. మన్మథుడిని భయపెట్టినటువంటి వాళ్ళు, మన్మథుడిని తమ దగ్గరికి రానియకుండా చేసుకున్న వాళ్ళు. సరే, శివుడి కథ అందరికీ తెలుసు. ఈ శరభంగ మహర్షి కూడా మన్మథుడిని తన దగ్గరికి రానియకుండా చేసుకున్నాడు. అటువంటి గొప్పవాడు కూడా శరభంగ మహర్షి రాముణ్ణి, ఆ ముగ్ధమోహన అంద కలిగినటువంటి, ఆ ముగ్ధమోహన రూపం కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి తాను స్వర్గానికి వెళ్ళేలోపుగా, ఉత్తమగతిని పొందేలోపుగా ఒక్కసారి ఆ నవమోహనాకారుణ్ణి, ఆ నీలమేఘశ్యాముణ్ణి ఒక్కసారి చూడాలి అనుకున్నాడట. ఇప్పుడు చెప్పండి, ఎవరు అందగాడు? అంటే మన్మథుడి బాణాలని కూడా జయించగలిగినటువంటి వాడు, అంత ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శరభంగ మహర్షి లాంటి గొప్పవాడు కూడా రాముణ్ణి చూడాలి అని అనుకుంటే ఇక రాముడు ఎంత అందగాడో మనం చెప్పనక్కర్లా. అందువల్ల రాముడు కృష్ణుడు ఇద్దరూ అందగాళ్లే. కానీ ఇద్దరిలోకి ఒక పిసరు అందగాడు ఎవరంటే రాముడు అని పెద్దవాళ్ళు తీర్మానం చేశారు.